హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే టమాటో రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం పండిన టమాటోలను తీసుకొని నీట్గా కడగాలి. ఇలా 1-2 సార్లు నీట్గా కడిగి పెట్టుకొని దాంట్లో కొంచెం చింతపండు అండ్ కొంచెం టమాటో మునిగేంత వరకు వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఉడకబెట్టాలి. మెత్తగా ఉడకబెట్టిన టమాటో అండ్ చింతపండును గుజ్జు తీయాలి. ఇలా బాగా స్మాష్ చేసి వాటర్ పోసి దాంట్లో ఉన్న రసాన్ని జాలి గిన్నెలో వడగట్టుకోవాలి. ఇలా పొట్టంతా రాకుండా మొత్తం రసాన్ని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఎలా ప్రిపేర్ చేయాలో అంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇవి మూడింటిని తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. టమాటో రసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక 4 మిర్చీలు, అలాగే ఒక ఉల్లిగడ్డ అండ్ వెల్లుల్లి కాడలు. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డను మరి ఉల్లికాడలను కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి దంచింది ఉంది కదా, అది ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే తీసి పెట్టుకున్న టమాటో రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మన టేస్ట్కి సరిపడా కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపి ఒక 10 మినిట్స్ వరకు ఇది ఇలా మరగనివ్వాలి. ఇలా మొత్తం మరిగిన తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం రెడీ. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే
ఈ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడడానికే ఇంత కలర్ఫుల్గా ఉంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో చూడండి.